హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇదే మన గీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ రాజా నిద్రపోతూ ఉంటారు. అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఇక్కడ గీత ఇంకా జున్ను నిద్రపోతూ ఉన్నారు. పదండి, ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అప్పుడే గీతకు మెలకువ వస్తుంది. అరే, తెల్లవారిపోయిందే. ఎంత మంచి ఉదయం. ఇంకా రాజా నిద్ర లేవనే లేదు. సరే సరే, పడుకోనీలే. నాకు చాలా పనుంది. త్వరగా నేను పనులన్నీ పూర్తి చేయాలి. జున్ను కూడా నిద్రపోతున్నాడు. మళ్ళీ నిద్ర లేస్తే నన్ను పని చేసుకొనివ్వడు. ముందు వంటగది శుభ్రం చేయాలి. బయట మొత్తం ఊడవాలి. ఇంతకీ చీపురెక్కడ పెట్టానబ్బా? అరే, ఇదేంటి వంటగది నిండా ఇంత చెత్తుంది. త్వరగా ఊడ్చేయాలి. ఇలా గీత వంటగది మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది. ఊడుస్తూ ఉంది. అమ్మయ్య, నేను వంటగది మొత్తం చాలా శుభ్రంగా ఊడ్చేశాను. చాలా త్వరగా పూర్తయిపోయింది. ఇంతలో రాజాకి మెలకువ వస్తుంది. అరే, తెల్లవారిపోయిందే. ఇక నేను ఈయనకి ఇంకా జున్నుకి టిఫిన్ కూడా తయారు చేయాలి. ఇంతకీ ఏం టిఫిన్ చేయాలబ్బా? అలా గీత ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సీత చిన్నిని తరుముతూ ఉంటుంది. సీత చేతిలో పెద్ద కర్ర పట్టుకొని ఉంటుంది. ఆగు చిన్ని, ఈ రోజు నీ సంగతి చెప్తాను. నువ్వు అస్సలు మాట వినడమే మానేశావు. ఆగు చిన్ని, ఆగు. వద్దు వద్దు మమ్మీ, వద్దు, నన్ను కొట్టొద్దు ప్లీజ్, నన్ను కొట్టొద్దు. ఇదేంటి సీతాక్క గొంతులా ఉంది? మరి చిన్నిని కొడుతున్నట్టుగా ఉన్నారు. చాలా కోపంగా ఉన్నారు. ఏమైందో ఏంటో. వద్దు మమ్మీ, కొట్టొద్దు, వద్దు వద్దు, కొట్టొద్దు. అయ్యయ్యో సీతక్క, ఆగండి అక్క. ఎందుకు అలా చిన్నిని కొడుతున్నారు? ఏం చేసింది? అయ్యో ఆగండి, నా మాట వినండి. ముందు ఏం జరిగిందో చెప్పండి కాస్త. ఇంతలో రాజా కూడా అక్కడికి వస్తాడు. అరే, ఏంటి సీత వదిన చిన్నిని కొడుతున్నారు? సీత వదిన, ఆగండి. చిన్న పిల్ల కదా, ఎందుకలా కొడుతున్నారు? ఆగండి సీత వదిన. ఇంతలో జున్ను కూడా నిద్రలేస్తాడు. జున్ను మంచం దిగి అక్కడికి వస్తాడు. కొట్టాలి, చిన్నిని బాగా కొట్టాలి. ఆగండి సీతక్క, ఇంతకీ ఏం జరిగింది? ఎందుకలా కొడుతున్నారు చెప్పండి. ఏం చేసిందా? కావాలని బస్ మిస్ అయ్యేటట్టు చేసి స్కూల్ మానేసింది. ఈసారి మాత్రం నేను ఊరుకోను. అయ్యయ్యో, ఏంటి చిన్ని, ఎందుకు అలా చేసావు? స్కూల్ కి అలా మానేయడం అనేది మంచి పద్ధతి కాదు. రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళాలి కదా. ఈసారి నుంచి ఇంకెప్పుడు స్కూల్ కి లీవ్ పెట్టకు, సరేనా? సరే మమ్మీ. సారీ మమ్మీ, ఇంకోసారి ఇలా చేయను మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. ఇలా చిన్ని ఎంత చెప్పినా వినకుండా సీత మాత్రం చిన్నిని కొడుతూ ఉంటుంది. చిన్నికి చాలా కోపం వస్తుంది. ఏడుస్తూ ఉంటుంది. ఇప్పటికే బాగా కొట్టారు, ఇంకో వద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. అలా చిన్ని తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది. సీత కూడా చిన్ని వెనకే పరిగెడుతుంది. చిన్నికి అక్కడ స్కూటర్ కనిపిస్తుంది. స్కూటర్, మమ్మీ నుంచి దూరంగా పరిగెత్తాలంటే ఈ స్కూటర్ అయితే నేను ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. అలా చిన్ని స్కూటర్ ఎక్కి కూర్చుంటుంది. స్టార్ట్ చేస్తుంది. అయ్యో వద్దు చిన్ని, ఆగు. నువ్వు స్కూటర్ ఎక్కకు, పడిపోతావు. స్టార్ట్ చేయకు, దిగు ముందు. మీరు నన్ను కొడుతున్నారు, అందుకే నేను మీకు దొరకకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అలా చిన్ని స్కూటర్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు చిన్ని, ఆగు. నువ్వు చిన్నపిల్లవి, నీకు స్కూటర్ డ్రైవ్ చేయడం రాదు. పడిపోతావు. వెళ్ళకు చిన్ని, వెళ్ళకు. నేను చెప్తున్నాను కదా. అయ్యో చిన్ని, వెళ్ళకు. ఆగు. స్కూటర్ నడపడం నీకు రాదు. అలా ఎంత చెప్పినా వినకుండా చిన్ని స్కూటర్ మీద వెళ్తూ ఉంటుంది. వెనకే గీత, సీత, రాజా పరిగెడుతూ ఉంటారు. అరే ఈ స్కూటర్ ఏంటి ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది? నాకు చాలా భయంగా ఉంది. అమ్మో. అలా స్కూటర్ బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది. అయ్యయ్యో, కాపాడండి. అలా స్కూటర్ పడిపోయి చిన్నికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ స్కూటర్ చిన్ని కాళ్ల మీద పడుతుంది.
హా, అయ్యయ్యో ఇదంతా నా వల్లే జరిగింది. అనవసరంగా నేను నిన్ను కోప్పడ్డాను. నన్ను క్షమించు తల్లి. లే చిన్ని లే. మమ్మీ, నేను లేవలేకపోతున్నాను. నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. స్కూటర్ నా కాళ్ళ మీద పడింది. త్వరగా నన్ను కాపాడండి మమ్మీ. ఇక్కడ సీత స్కూటర్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చిన్ని కాళ్ళ నుండి రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో, నేను లేపలేకపోతున్నాను. రాజా, త్వరగా రా. నువ్వు వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయి. ఓ ఓ సీత వదిన, పద గీత, త్వరగా వెళ్దాం. స్కూటర్ని లేపాలి. ఓ చిన్ని, నీకేం కాదు తల్లి. అలా రాజా, గీత, సీత అందరూ కలిసి చిన్ని కాళ్ళ మీద నుండి స్కూటర్ని పక్కకి తీస్తారు. ఇక్కడ చిన్ని చాలా బాధపడుతూ ఉంటుంది. ఓ చిన్ని నీకేం కాలేదు. నేను ఇప్పుడు నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. అంకుల్, ప్లీజ్ అంకుల్, నన్ను కాపాడండి. నాకు చాలా నొప్పిగా ఉంది. రాజా చిన్నిని ఎత్తుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాడు. అంకుల్, నాకు చాలా నొప్పిగా ఉంది. మమ్మీ, నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. ఓ గీత, నువ్వు త్వరగా వెళ్ళి కాటన్ తీసుకునిరా. చిన్ని కాళ్ళకు పెడదాం. చాలా రక్తం కారుతుంది. కాస్త ఆగు చిన్ని, కాస్త ఆగు. అయ్యో చిన్ని, నీకేం కాదు తల్లి. నువ్వు భయపడకు, ఏడవకు. నిన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్తాను. ఓ సీత వదిన, నేను వెంటనే అంబులెన్స్ కి కాల్ చేస్తాను. ఓ హలో అంబులెన్స్, త్వరగా, ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. త్వరగా రండి. ఎంతసేపట్లో వస్తారు? ఓకే, 10 నిమిషాల్లో త్వరగా రండి. నువ్వేం కంగారు పడకు చిన్ని, అంబులెన్స్ 10 minutes లో వచ్చేస్తుంది. కాలు ఫ్రాక్చర్ అయిందో ఏమో, తెలియాలంటే వెంటనే స్కాన్ చేయాలి. అంతలో అంబులెన్స్ అక్కడికి వస్తుంది. డ్రైవర్ అంబులెన్స్ లో నుంచి దిగుతారు. ఎవరికి యాక్సిడెంట్ అయింది? త్వరగా, నేను స్ట్రెచ్చర్ తీసుకొస్తాను. అరే చాలా చిన్న పిల్ల. అరే చాలా బ్లడ్ పోయినట్టుంది. ఇంతకీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే కేసు అవుతుంది? లేదు, పోలీస్ కంప్లైంట్ అవసరం లేదు. ముందు మీరు మా చిన్నిని కాపాడండి. తనకు చాలా నొప్పిగా ఉంది. సరే అయితే త్వరగా స్ట్రెచ్చర్ మీద పాపని పడుకోబెట్టండి. అలా రాజా చిన్నిని తీసుకొచ్చి స్ట్రెచ్చర్ మీద పడుకోబెడతారు. చిన్ని నొప్పితో ఏడుస్తూ ఉంటుంది. మమ్మీ, నొప్పి. పాప, నీకేమి కాదు. నేను నిన్ను త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్తాను. ఇంకా ఎవరు వస్తారు? పాపతో వెళ్ళి లోపల కూర్చోండి. నేను బండిని స్టార్ట్ చేస్తాను. గీత, సీత వదిన, పదండి. మీరు కూడా వెళ్ళి అంబులెన్స్ లో కూర్చోండి. నేను కూడా వస్తాను. అలా అందరూ అంబులెన్స్ లో కూర్చుంటారు. డ్రైవర్ అంబులెన్స్ స్టార్ట్ చేస్తాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. కథలో తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.